ఈ రాయిని రొట్టిగా చేయి. శరీరాశ, ఈ లోకము, ఈ చూచుదన్నీ నీకు ఇస్తా. నేత్రాశ, ఆ ఎత్తైన స్థలం కిందికి దుంగు, జీవపు డంబం. ఈ మూడు విధంగా యేసుని శోధించడానికి, సాతాన్ శోధించడానికి పరిశుద్ధాత్మ నడిపించినాడు. నీవు నిజంగా ఈ క్రీస్తు పొందిన ఆత్మ మీలో ఉండే నీ కన్ను మూసుకొని పోడు. నాలో ఏమి లోభం దాగి ఉన్నది, నేను శోధింపబడాలి, నేను శోధింపబడాలి. ఓ హల్లెలూయా. ఒకసారి అర్థం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. నేను పొందుకున్న ఆత్మ ఎక్కడ నడిపిస్తున్నావు? స్తోత్రం. నాలో దాగి ఉన్నది నేను గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. శరీరాశలు, నేత్రాశ, జీవపదము నాలో ఉందా? అది నాకు ఒప్పింపజేస్తాను. శోధింపబడానికి నన్ను పరిశుద్ధాత్మ నడిపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ పొందుకున్న ఆత్మ నిజమైన ఆత్మ అయితే హల్లెలూయా. ఆ ఆత్మ ఆమె ఎక్కడ నడిపిస్తాడు? అనేక శోధన గుండా నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు వేరు, శోధన వేరు. దేవునికి స్తోత్రం. శ్రమలు వేరు, శోధన వేరు. శ్రమలంటే కష్టాలు, నష్టాలు. శోధన అంటే నాలో దాగి ఉన్నది బయటికి రావడానికి శోధన. నాలో నేను కూడా తెలియకుండా నాలో దాగి ఉన్న నా రహస్య పాపములు, నాలో దాగి ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ధనాశ, లోగాశ, గర్వం, ఇటువంటి అన్నిటినీ కూడా శోధించి నేను ఎవరో నేను తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ అట్టి అనుభవం గుండా నన్ను నడిపిస్తాడు.